నాగుల చవితి కార్తీక మాసంలో శుద్ధ చవితి నాడు నాగుల చవితి వస్తుంది. మనం సర్పాన్ని చంపకూడదు. ఒకవేళ చంపినా దాని అంత్యక్రియలు చేయాలి. చేయకుండా ఉంటే తరతరాలు మనల్ని వెంబడిస్తుంది. జాతకాలు చూసినప్పుడు సర్పదోషముంది, నాగదోషముంది అని అంటుంటారు. వివాహం ఆలస్యంగా జరగడము, పిల్లల చెవిలో చీము పడుట, సంతానం ఆలస్యంగా కలగడము ఇవన్నీ సర్పదోషం వలన జరుగుతుంది. మన పూర్వీకుల నుండి పుట్టలో పాలు పోయడం ఆచరిస్తూ ఉంటారు. ఏ రోజులలో అంటే శ్రావణ పంచమి, నాగపంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా పాలు పోయవచ్చు. నాగుల చవితి చాలా ప్రాముఖ్యత. మనం పుట్టలో పాలు పోస్తూ ఉంటాము. అందులో సర్పం ఉంటుంది ఉండదు మనకు తెలియదు. ఈ పుట్ట సాధారణంగా చీమలు పెడతాయి. పురుగుల పరమసారవంతమైన మట్టి. ఆ మట్టి తెచ్చి చెవులకి పెడతారు. సర్పాలదో ఆ పురుగులదో వాటి లాలాజలం కలుస్తుందని అంటారు. చాలా రకాల సమస్యలకి పరిష్కారం అవుతుంది. అందుకే పుట్టమన్ను చెవికి పెట్టుకోవాలి. ఇది ఒక నియమంగా ఆచరిస్తూ ఉంటాము. ఒక సంవత్సరము చేసి రెండో సంవత్సరం చేయకుండా ఏమైనా జరుగుతుందా అంటే అలాంటిదేమీ లేదు. అవకాశాన్ని బట్టి చేసుకోవాలి. సహజంగా ఏర్పడిన పుట్ట ఉంటే అది విశేషము. సాధారణంగా మన చుట్టుపక్కల పుట్టలేదు. దేవాలయాల్లో సుబ్రహ్మణ్య ఆలయంలో కూడా పాలు పోసుకోవచ్చు. చవితి రోజు చక్కగా పుట్టలో ఆవు పాలు పోస్తే ఇంకా శ్రేష్టం. నైవేద్యంగా చిమ్మిరి అంటే నువ్వులు దంచి బెల్లం వేసి చేస్తే దాన్ని చిమ్మిరి అంటారు. బియ్యం పిండి, కొన్ని పాలు, కాస్త నెయ్యి, బెల్లం దీన్ని చలిమిడి అంటారు. సర్పారాధన వల్ల సంతానమే గాక ధనయోగం కూడా పడుతుందని చెప్తారు. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి పాలు పోస్తూ దండం పెట్టుకుంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. సర్పం ఒక దైవం, నాగులు ఒక దైవ జాతి. దేవతలు వీళ్ళందరూ ఎలాగో కశ్యపు ప్రజాపతికి పుట్టారో, కశ్యపు ప్రజాపతి సంతానమే నాగులు వాళ్ళ వంశానికి చెందినవి. రకరకాల సర్పాలు అంటే నాగజాతికి చెందినవి. అందుకే నాగులకి పూజ చేస్తాము. నాగుల చవితి రోజు కూరలు తరగకూడదు. పొట్లకాయ, సోరకాయ లాంటివి తినకూడదు. చీకటి పడ్డాక పాము పడుకుంటుంది కాబట్టి ఆహారము, పలహారాలు తినకూడదు. చిమ్మిరి, చలిమిడి తిని ఉపవాసం చేస్తారు. ఆకుకూరలు, పప్పు వండుకొని తినాలి. ఉడకబెట్టిన కూరలు తినవచ్చు. బెండకాయ, వంకాయ, దొండకాయ ముక్కలు తరిగేటివి ఏమీ తినకూడదు. తరగటాలేమీ చేయకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకూడదు. ఆకుకూర, మజ్జిగ తినవచ్చు. రాత్రి భోజనం చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేయాలి. ఈ విధానం పాటిస్తే నాగుల చవితి నాడు పాలు పోస్తే పిల్లల్లో అనారోగ్యం తగ్గుతుంది. సంతానం కలగకపోతే సంతానం కలుగుతుంది. పిల్లలకి చెవిలో చీము పడటం ఉన్నా తగ్గుతాయి. ఇలా సర్పారాధన చేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు. పుట్ట దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. నాగుల చవితి విశిష్టమైన పవిత్ర దినం కాబట్టి అందరూ తప్పకుండా నాగుల చవితి నాడు పూజ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.